ఆ అమ్మాయి ఆటో దిగి ఆన్లైన్లో డబ్బులు పంపబోతుండగా ఆటో డ్రైవర్ క్యాష్ ఇవ్వండి అంది. దానికి ఆ అమ్మాయి అరే క్యాష్ లేదు దీదీ అంది. అప్పుడు ఆటో డ్రైవర్ ఎక్కడైనా అటు ఇటు పడి ఉంటుందేమో చూడు అంది. కాని ఆ అమ్మాయి అరే లేదు, ఇదిగో క్యూఆర్ కోడ్, నేను దీనిపై చేసేస్తాను అంది. అయితే ఆ ఆటో డ్రైవర్ లేదు లేదు, దీనిపై వద్దు అంది. ఆ అమ్మాయి ఎందుకు అని అడిగింది. అప్పుడు ఆటో డ్రైవర్ ఇప్పుడేం చెప్పను నీకు, అసలు ఈ క్యూఆర్ కోడ్కి పంపితే నా భర్త అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అది నేను కోరుకోవటం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ తనకి 700 రూపాయలు పంపేస్తూ ఉంటాను అంది. అప్పుడు ఆ అమ్మాయి భర్తకు అబద్ధం చెప్పడం తప్పు కదా అంది. దానికి ఆటో డ్రైవర్ అదేంటంటే నా దగ్గర డబ్బు ఉందని తెలిస్తే తను ఆ డబ్బునంతా జూదంలో పోగొట్టేస్తాడు అంది. అందుకని ఆ అమ్మాయి సరే అయితే నేను ఎదురుగా ఉన్న షాపు వ్యక్తి దగ్గర నుండి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది. షాపు వ్యక్తికి ఆన్లైన్లో డబ్బులు పంపి క్యాష్ తీసుకొచ్చి ఆటో డ్రైవర్కి ఇచ్చింది. ఆ అమ్మాయి తిరిగి వచ్చేసరికి కొబ్బరి నీళ్లు తాగుతూ షాపు దగ్గర నిలబడి ఉన్న ఒక అబ్బాయి ఆ ఆటో డ్రైవర్ భర్త. తను చెప్పిన మాటలు విని మీ మతిపోతుంది, కాని అది చూసే ఆగునైనా నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆ అబ్బాయి నా భార్య అబద్ధం చెప్పింది, ఎందుకంటే నాకు పనిపోయింది, మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు, అందుకే తను డబ్బు ఇవ్వదలుచుకోలేదు అన్నాడు.